పరిశుద్ధమైనటువంటి నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ కూడా ప్రభువైన యేసు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి సెలబెట్టు సెలలేకపోతే నా ఎంత చెప్తానో తెలియదు. పన్నెండున్నర అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాంశం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. భయపడవద్దు అని ఈరోజు దేవుడు తన వాగ్దానం కూడా అదే చేశాడు. 41వ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో చక్కని మాటలు ఉన్నాయి. అది ఏంటంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనము ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు దేవుడు మనం అనుకుంటాం, నేను ఒంటరిగా ఉన్నాను లేకపోతే ఒంటరిదానను అనేటువంటి ఆలోచన మనకి చాలాసార్లు వస్తూ ఉంటుంది. మీకే కాదు, నాకు కూడా అలాంటి ఆలోచన వస్తుంది. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని గంటల ప్రసంగాలు చేసినా, ఎంత విశ్వాసంతో కన్నీరు కాచినా, ఉపవాసం ఉన్నా, ఒక్కోసారి మానవులం కాబట్టి నాకు కూడా అలాంటి ఆలోచన రావడం జరుగుతుంది. న్యూ ఇయర్ నుండి దాదాపు 3 నెలల్లో దేవుణ్ణి నేను కూడా ఎన్నోసార్లు దూషించడం జరిగింది. 3 నెలల కాలం దేవుణ్ణి దూషించాను. కారణం అంటే నాకు వచ్చిన సమస్య లాంటిది, నాకు వచ్చిన బాధ లాంటిది. 65 సంవత్సరాల వయసులో కూడా బాధలు నాకు అవసరం. అసలు నువ్వు సేవకు పిలిచావా లేదని దేవుడితో పోరాడాను. కన్నీరు గార్చావు, కన్నీరే మున్నీరుగా చేసుకొని ప్రభువు సన్నిధిలో మొదలుపెట్టాం. తిరిగే ఓపిక లేదు. సమస్యలు ఒకదానానికి ఒకటి సముద్ర కెరటాల వల్ల వస్తూ ఉన్నాయి. నానుకున్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను ప్రభు అన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు తెలియజేశాడు. చిరువు సమయంలో కూడా అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ నా తండ్రి మాత్రం నన్ను విడవలేదు. అందరూ వెళ్ళిపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను నీతో కూడా ఉన్నాను అని చెప్పి దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరిచాడు. దేవుడికి ఇష్టం. ఈ వాగ్దానము నాకే కాదు, మనందరికీ కూడా ఎంతో బలాన్ని ఇచ్చేటువంటిది, శక్తినిచ్చేటువంటిది. ఈ వాక్యాన్ని మనం బాగా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనము నిరుత్సాహపడుతూ ఉంటాం ఎన్నోసార్లు. ఎప్పుడు అన్నామని నేనే ఇద్దరు కలిసి వెళ్ళటం రావటం 3 నెలలు బట్టి ఒక్కరోజే ఇంట్లో ఉన్న రోజు లేదండి. కాబట్టి అలా కొట్టది ఈ కొట్టది 20 పైకి ఎత్తలేదా నా కాళ్ళు కడుకుంటా. నా కాళ్ళతో 2 కూడా మోతగాళ్ళగా అయిపోయింది. 2 కాళ్ళు వాచిపోయింది. రాత్రి తెల్లవారులు బాధలు. ఆవిడ తెల్లవారులు ఏదో రాంతా కూర్చుంది 2-3 సార్లు. ఎందుకంటే ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ గారు ఏమంటారు, మీరు బండి ఎక్కొద్దు, బండి మీద పడిపోతున్నా, బండి ఎక్కొద్దు, ఏమండి జాగ్రత్తగా ఉండాలి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈ టైంలో మీకు ఏం దెబ్బలు తగిలితే గమని తగ్గో. ఇది అరిచేలో దెబ్బ, మోకాలు 2 కొట్టుకుపోయాయి. ఒక్కోసారి ఎన్ని గుర్తొచ్చినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది నాకు. ఇంకేదంటే మీకైనా నాకైనా మనం అందరం మనుషులు, ఇందులో మనం ఏం దేవుళ్ళం కాము. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషులే, కానీ దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు. కారణం ఏంటంటే ఏలియా గొప్ప శక్తితో ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఏలియా అంత గొప్పవాడు అయితే మనము కాదండి. ఏలియా అంత గొప్పవాడు మనం కాదు. ఈ రోజుని దైవజనులు కూడా దాదాపు మన 190 మంది డమ్మీ క్యాండిడేట్లే కనపడుతున్నారు. ఎక్కడో 100కి ఏదో 5, 6, 10 మంది లోపే తప్ప కనపడ్డ వాళ్ళందరూ కూడా పిలువబడిన వాళ్ళు కాదు అండి. యథార్థత కలిగి సంఘం కోసం వాడు కష్టపడి నిత్యము కూడా ప్రార్థించేవాడు కూడా కాదు. ఎందుకంటే ఒకళ్ళు మనం విమర్శించడం కాదు, కానీ ఈ రోజుని దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు దేవుడు. ఈ రోజున మనకున్న గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎంతోమందికి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, లోకంలో ఉన్న వాడి కంటే లోకంలో ఉన్న వాడు అనగా సాతానుగాడు. లోకంలో ఉన్నవాడు ఎవరండి?
ఎవరంటే సాతానుగాడు. వాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా ఇది మర్చిపోకూడదు. 3 నెలలు బట్టి ఎడతెరిపి లేనటువంటి తిరుగుడు, ఏమండి, బాధ, వేదన, ఎన్నో వేల రూపాయల ఖర్చు. చివరికి ఈ సమస్య నిన్న సాయంకాలం ఆ కొడుకు వచ్చింది. రాత్రి వచ్చిందంటే ఏదైనా తిరిగైతే వచ్చిందనేది కాదు, మీరు ప్రార్థన చేశారు బాధ్యతగా. అయ్యో సేవకుడికి శోధన వచ్చింది ప్రభా, ఆ శోధన జరిగినట్టుగా మీలో కొందరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన, మా యొక్క ప్రార్థన, అనేకులు దైవజనుల ప్రార్థన మరి దేవుడు ఆలకించి రాత్రి ఒక కొడుకు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుల్లో ఉండవలసిన వాళ్ళము, దేవునితో ఎదగవలసినటువంటి వాళ్ళు. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. మనకి కీడు జరిగిందా, కీడు జరిగింది కాబట్టే కదా ఎవరింటో మనకు తెలిసింది. ఆలోచించండి, నాకు ఈరోజు శోభం వచ్చింది కాబట్టి మా చిన్నాన్న గారు అమ్మాయి చెల్లెలు అవుతుంది కదండి, ఆ అమ్మాయి బుద్ధి ఏంటో మనసు ఏంటో నాకు శోధన ద్వారాగా తెలిసింది. లేకపోతే సొంత చెల్లెలుగానే నేను ప్రేమించాను. కానీ వాడు బుద్ధి ఎప్పుడు తెలిసిందంటే మనకు శోధన వచ్చాక తెలిసింది. అలా నా రక్తం కొట్టి పుట్టినటువంటి నా తమ్ముడు తగ్గిపోతారంటే ఎవలేదు కానీ బుధం మీద వేసుకుని నేను తెల్లవారు వాడిని ఎత్తిదిప్పేవాడు. తెల్లవాళ్ళు గాలి చాటలు అట్టుకుని 7 తోడు నిద్రపోవడం. మా అమ్మమ్మ నాన్న నిద్రపోతే నన్ను బుధం మీద ఎత్తిపోండి అన్నాడు. బట్టలు తాళం చేయించాడు. కన్న కొడుకని ఎప్పుడు చూసాం. కనీసం వాడిని ఎవడో వచ్చి ఇంటి మీదకి వచ్చి అంత దొరికి కట్టేసిన మనిషి మీదకి వచ్చేస్తే ఈ అమ్మని ఇవ్వాలని చెప్పి తిట్టుకుంటూ వచ్చేస్తే కనీసం అలా చూస్తూ వాడు గొడవ నాకేం తీరాలన్నట్టు ఊరుకున్నాడంట. బాగుంటున్నాడు. సొంత తమ్ముడు, అన్నదమ్ముడు బిడ్డలు కాదు. నీవు కన్నతల్లే నన్ను మోసం చేసిందని కూడా సంవత్సరం నీకు చెప్పాను. నా కన్నతల్లే నాకు అన్యాయం చేసింది. ఇవాళ తమ్ముడు అన్యాయం చేయడం కొద్ది విషయం ఉంది. చిన్నాన్న కూతురు పీకడం కదా ఎంతైనా క్షేత్రం కూడా ఉంది. పిన్నతల్లి ప్రేమ పిన్నతల్లే, కన్నతల్లి ప్రేమ కన్నతల్లి అన్నట్టు క్షేత్రం కూడా ఉంది. అలాగే తల్లి కూతురు కానీ ఈనాడు మేము అలాగ అనుకోలేదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ కూడా మేము వాడగంటలో కొంత మేము జంపుతున్నాం. అన్నమంటూ కూడా చెప్తాను, కుడిని చేతికిస్తే పండగ అనుకుంటుంది. నేను ఒకటే అన్నాను, ఈ పని ఏదో నువ్వు చూసుకో. మనకు వాడగట్టు లేదు, నీ మొహం ఏమి లేదు. సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో, సంఘంతో కలిసి ఉండు. ఇంట్లో పని చూసుకో, సంఘం చూసుకో. నువ్వు బయట వేరే వ్యక్తులతో మనకి ఏ సంబంధాలు ఉండవు. మన ఈ లోకానికి ప్రత్యేకించబడం, వాడు మనల్ని ఏర్పరచడం కాదు, మనలను దేవుడు ప్రత్యేకపరిచాడు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు వాడకట్లో వాళ్ళకి ఇళ్ళలో ఏ కార్యక్రమం వచ్చినా మనకి వెళ్ళవలసిన అవసరం వస్తే మనకు లేదు. మనకి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం దేవుడు మనకు తీసుకురాలేదు. ఏదైనా అవసరం ఉన్నాడు మన ఇళ్ళకి రావాలి తప్ప మనం వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే రక్త సంబంధం కూడా ఈ రోజుని మొహం చోటేస్తున్నారని ఇస్తారండి. నా అనుకున్నవాడు కూడా ఈ రోజుని ఆ రకంగా చేసినప్పుడు నేనైనా నా తమ్ముడైనా ఇలా చేస్తా, నా చెల్లెలైనా ఎలా చేసిందా ఇప్పుడు బయట మటుకు చూపెట్టి నాకు ఎంత బాధ కలిగిందండి. ఎంతో బాధ చెప్తాను ఈ మాటలో. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నాకు సొంత సమస్యగా కానీ నేనేంటి నా భార్య ఏంటి నాకంటే ఇంకో ఆవిడ చేస్తా చెప్పాలంటే ఇన్ని రకాలుగా మేము మా ఉపకారాలు పొందుకున్నటువంటి వాళ్ళు, మా వల్ల మేలు పొందుకున్నటువంటి వాళ్ళే మాకు అన్యాయం చేసేది. కనీసం మాకు తిరిగి మేలు చేయకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే మేలు చేయకపోగా మాకు కీడు చేశారండి. కళ్ళారా చూసి మాకు ఏం జరిగిందో మాకు తెలియదు అన్నారండి. యాని కత్తెట్టి నరికేస్తే రేపు వద్దుని కూడా నరికేస్తాడు కదండి. ఇప్పుడు ఆ డ్రమ్ము ఉంది, కత్తెట్టి నరకాలండి. ఎలా ఉండాలో కత్తి చూడండి, ఎలా చూడదు. బియ్యం పోసే డ్రమ్ము వేరు, నీళ్ళు పోసే డ్రమ్ము వేరు. చాలా బలంగా ఉంటుందండి ఆ డ్రమ్ము. 7 నాట్లు పెట్టాడండి, ఎంత లెక్క నాట్లు డ్రమ్ము. ఇలాంటి గొడవలు జరిగినాయి. ఇది ఎందుకు ఎక్కడెక్కడ ఆగలేదండి. మేము 5 ఊరికి మేము పెట్టాం, చాలా పగడబంది కార్యక్రమం చేసాం. మొత్తం మీద వాళ్ళు రేపు అరెస్ట్ అవుతారండి. వాళ్ళ అన్నదమ్ములిద్దరూ రేపు అరెస్ట్ అవుతారు, కోర్టుకి పంపిస్తారు. అందరూ సందేహం ఏమి లేదు. రాత్రి కొడుకు వచ్చేసేది కార్యక్రమం అంతా. మీరు రెండోసారి మళ్ళీ విషయంలో మరి నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎవరైనా నా జోలికి వచ్చినప్పుడు అవకాశాలు ఇస్తాను. 4 అవకాశం ఉందని ఎవరాడు ఆయన ఎంత గొప్పంటే కానివాడు. కానీ దేవుడు ఎంతవరకు నాకు అపజయమంటే అంటారు. నేను ఏదైనా ఎదరికెళ్ళానంటే దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడంతే. దేవుడు ఒకటి అన్నాడు, నువ్వు భయపడగా, నువ్వు ఒంటరి చెప్పి నువ్వు భయపడద్దు.
నీకు వెనకాల ఎవడలేరని భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ వెళ్ళన్నాడు దేవుడు. దేవుని మీద ఆధారపడ్డాం. ఆనాడు దావీదు మహారాజు కూడా ఎంత వాడున్నాడండి, అంత పోలిస్తే ఇది ఇలాగా ఉన్నాడు. ఈడడు రామంజన్ కూడా ఎక్కడ ఉన్నాడా, ఆడికి లాగా ఉన్నాడు కదండి. 10 సంవత్సరాల వయసు, మరి ఇడికంతా నాకు తెలియదు, కానీ 10-12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క ఏళ్ళకి 6 ఏళ్ళు, ఒక్కొక్క చేతికి 6 కాళ్ళకి 6 ఏళ్ళు కానీ వాడికి మనకి 20 ఏళ్ళే ఉన్నాయి. వాడికి ఏళ్ళకి గెలిపి వాడికి 4 ఆరులు 24 ఏళ్ళు ఉన్నాయండి. 6 మూరల జారణ మంచి అంటాడు. 6 మూరల జారణ అంటే ఎంత అంటాడు? 6 మూరలు అంటే నీ మూరలు చిన్న చేయలేండి, మూరంటే ముందు అలా ఉంటుంది. అలాంటి 6 మూరల జారణ ఎక్కువ మనిషి అంటాడు. ఆడి చేతిలో ఉన్న వీటి ఒక చిన్న దూనంత ఉంటుంది అంటాడు. వీటి ఆడి వీటి ఇతరు మోసుకొచ్చి తింటాను. అలాంటి వ్యక్తిని చిన్న బాలుడు ఇశ్రాయేలు అందరూ కూడా జడిచిపోయారు, భయపడిపోయారు. ఈ జోలు అంటారు మనిషిని చూస్తున్నంత కాంకరంగా ఉన్నది, భయంకరంగా ఉన్నాడండి. వాడు చూసి ఇశ్రాయేలు అందరూ జడిచిపోయారు, కానీ దావీదు మాత్రము పౌరుషం తెచ్చుకొని మనం ఎవరైనా బిడ్డలు, మనం జీవమ్మ కలిగిన దేవుని పిల్లలు. మనం వాడిలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనం వాడు పై రూపాన్ని చూసి భయపడుతున్నాం, కానీ వాడి కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు అంతే. 7 రోజులోనికి వెళ్ళాడు, 5 నున్నటి రాడు తీసుకున్నాడు, ఒడిసిలో ఒక రాయి పెట్టాడు, గిరగిరా తిప్పాడు, సాహసం పెట్టి వాడు కొట్టాడు అంతే. ఎక్కడ తగిలిందని? నొసట మీద తగిలిందండి. ఎవరికి? గొలియాతుకి నొసటి మీద తగిలింది. నొసటి మీద తగిలింది. ఎలా పడాడు? ఎల్ల కింద పడవలసిన వాడు ఒక్క పోరలుగా పడ్డాడండి. అంటే నొసటి మీద ఈ యొక్క రాయి తగలగానే యెహోవా హస్తము వాడి ఈపు మీద సరసగా ఒక్క పోరలుగా పడిపోయాడు. పడిపోయిన వాడికి ఈపు మీద నిలబడి యుద్ధము చేసింది నన్ను చూడవద్దు, మీరు యుద్ధం చేసింది నేను కాదు, మనలో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవానే యుద్ధం అన్నాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం మనం ప్రార్థన చేస్తే చాలు, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఏమనుకునేది జీవమనేది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాము యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే 41లో 10వ వచనంలో చూస్తా ఉన్నాను. నీవు నా దోషుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని, నేను నిన్ను ఉపేక్షించక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాడు. అంటే సేవకుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? విశ్వాసం దేవుడు ఏర్పాటు చేసుకోలేదంటే విశ్వాసం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క తన సంకల్పం ప్రకారముగా తన పని ఒక్కొక్కరి తోట ఒక్కొక్క విధంగా చేయించుకుంటున్నాడు. నేను వాకలు తోడగలనా? వెళ్ళి వచ్చి దేవుని మందిరం వాకలు తోడగలనా? నీ వాకలు తోడగలవద్దు. దేవుని మందిరంలో నీ వాకలు తోడితే గొప్పదాన్ని ఈ రోజు నీకు ఇచ్చాడు. ఎంతోమంది లోపల గొప్ప వాళ్ళు ఉన్నారు. ఏనాడే నన్ను మరి దేవుని మందిరంలో చీపిరేసిన వాళ్ళు ఈ రోజుకి లేనటువంటి చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీ మందిరాన్ని తుడిచే గొప్ప భాగ్యము ఎవరికి ఇచ్చాడంటే తుడిచిన వాడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మరక వేసావా? దేవుని యొక్క తలంతది. నువ్వు దేవుని మందిరంలో ఏదైనా చిన్న పని చేసావా? అది దేవుని తలంతది. నువ్వు చేసింది ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య నువ్వు చేసినా నేను చేసినా మనం ఎవరిదే కార్యం చేసినా ఆయన మర్చిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన కృతజ్ఞత లేనివాడు కాదు, విశ్వాసం లేనివాడు కాదు, ఆయన మేలు చేసేవాడు కీడు చేసేవాడు కాదు. ఈరోజు ఆయన పిల్లలమైన మనము ఇతరులకు మనం మేలు చేయకపోయినా పర్లేదు, కానీ ఒకడికి కూలి చేసే మనసు మాత్రం మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏముండకూడదమ్మా? మనం మేలు చేయకపోయిన పర్లా, మేలును చేయగలిగితే చెయ్యి, మేలు చేయలేకపోతే మానేసే, కానీ కీడు మాత్రం మనం చెప్పనందులో కీడు మాత్రం మనం చేయకూడదు. ఇంకేంటంటే మన ప్రభువుని యేసుక్రీస్తు ఏ ఒక్కరికి కీడు చేయలేదు, మేలే చేశాడు. కాబట్టి ఈ ఆకలితో అన్నం పెట్టాడు ఆయన.
నీకు ఆకలితనం పెట్టాడు, నీకు రోగం వస్తే స్వస్థపరిచాడు. ఏమండి అనేక మంది సార్లు నీ కడుపును పుట్టిన బిడ్డలకి మరణకరమైన రోగాలు వస్తే ఆయన స్వస్థపరిచాడు. ఈ రోజు దేవుడు అన్ని కార్యాలు చేస్తే ఏం చేశారంటే వాళ్ళు కార్యాలు అనిపించిన వాళ్ళే యేసుని సిలువేయండి యేసుని సిలువేయండి అని చెప్పి లోకస్తులందరూ ముక్తగంటంతో పలుకుతూ ఉంటే ఆయన పెట్టిన భోజనం తిన్నవాళ్ళే ఏం చేశారమ్మా రాళ్ళు ఎత్తి కొట్టారండి. అవి ఈ రోజుని నువ్వు ఎవరికైనా మేలు చేస్తున్నావా ఆయనే కొడతారు నీకు. అర్థమైందా? నువ్వు పెట్టిన అన్నం తిన్నటువంటి వాళ్ళే ఏదో ఒక రోజు నీ మీద తిరుగుబాటు చేస్తారు. నీవు చేసిన మేలుకి తిరిగి ఆడే ఏదో ఒక రోజుని నీకు బాధ కలిగిపోని చేస్తారు. అవి కొట్టరు. దేవునికి స్తోత్రం. ఇవాళ ఏ నెల కొట్టించుకున్నావు అదే పెద్ద పొద్దున్న 10 కింటెత్తాను నిన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క కృప మనకి తోడంటే చాలు అందరూ మనకు వేరైపోయిన పాలన. లోకమంతా మన పక్షం నుండి దేవుడు మనతో ఉండకపోతే దానివల్ల మనకు ఉపయోగము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నన్ను చేయబడిచిన నా తండ్రి మాత్రం నన్ను చెయ్య విడవలేదని యేసయ్య సాక్షి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. డాడీ దేవా నా దేవా నన్ను ఎందుకు నీవు చెయ్య విడిచింది అన్నాడు సిలువు మీద. ఆయన చెయ్యి విడిచిన వాళ్ళని ప్రాణం పెట్టవలసి వచ్చింది. చెయ్యి వదలకపోతే ప్రాణం తీసే శక్తి ఎవరికి కూడా లేదు. ఈరోజు నీకైనా నాకైనా మనల్ని ఎవడైనా ముట్టాడు అంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటారా మీరు? నిన్ను ముడితే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను తిడితే దేవుడు ఊరుకుంటాడు? నిన్ను సామర్థ్యం పడితే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా వాళ్ళ చరిత్రగా దేవుడు తీర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. బండి మీద దేవుని మందసాన్ని వేసుకొచ్చే సమయంలో ఆ మార్గం సరే లేనందువలన బండి మీద ఆ మందసాన్ని పెట్టి బండిట్లతో ఆ మందసాన్ని పట్టుకొస్తే ఎత్తుకి ఏమైందంటే కాలు జారినందువలన దేవునికి స్తోత్రం. ఎందుకు ఏమైందిరా? కాలు జారినందువలన ఎత్తి ఏంటంటే పెట్టిన పడిందండి. పెట్టిన పడింది కాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల. అలాంటి సమయంలో ఆ బండి మీద ఉన్నటువంటి మందసమం పడిపోబోతుందండి కిందకి. పడిపోబోయే సమయంలో ఎవడో ఒకటి ఏం చేయడం తన చేసాపి మందసాన్ని పడిపోకుండా పట్టుకుందామని చెప్పి చేసాపడండి. మందసాన్ని ముట్టుకున్నాడు. అప్పటికప్పుడే వాడు చేయమైపోయింది. ఏమైపోయింది? ఎండిపోయి రాలిపోయినట్టు ఆకు అని. దేవునికి స్తోత్రం. చెయ్య ఎప్పుడైతే బైబిల్ ఇది ముట్టుకున్నాడో ఏమండి, ఎప్పుడైతే చేతులతో దేవుని యొక్క మనసాన్ని ముట్టుకున్నాడో వెంటనే చెయ్యప్పుడు దేవుడు ఏం చేయడం మొత్తాడు అనమాట. అంటే దేవుని మనసం పడిపోతే పట్టుకోగలిగినటువంటి శక్తి మనకు ఉందా? దేవుని తన మనసాన్ని తను నిలబెట్టుకోలేడా? తన కార్యం తను చేసుకోలేడా? తన అద్భుతమైన చేయలేడా? చేస్తాడు. దేవుడి కంటే గొప్పడు మనం కాదు. దేవుడు చేయలేని మన కార్య సమయాన్ని దేవుని మనకు అడ్డొచ్చాడు అండి. దేవుడు మనకు అడ్డొచ్చాడు, చేయి సాగాడు అంతే. దేవుడు ఎప్పుడైతే వచ్చాడు చెయ్యి అప్పుడు ఎండిపోయింది అన్నారు. ఎండిపోయి ఆకురాలను కాలిపోయింది నేల మీద. దావీదుకి భయం వేసింది. అంత గొప్ప దేవుడు దావీదుకి భయం వేసి మందసాన్ని తన ఇంట్లో తీసుకెళ్ళడానికి భయపడి ఏం చేశాడంట? మార్గాన్ని వదిలిపెట్టి చేయడండి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మందసంతో ఆడుకోకూడదండి. దేవుని మందసం మనకి దేవుని యొక్క అగ్ని మందసం దిగి వస్తుంది దీని మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాటారా, నీవైనా నేనైనా మనమైనా భయపడవద్దు, ధైర్యంగా ఉందాం. అందరం విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అందరం విడిచిపెట్టేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అందరూ మనం త్రోసి వేసిన దేవుడు మనం త్రోసి వేయలేదు. ఈ లోకంలో అందరూ మన కోతులుతామన్నా ఆయన మన కోతుల్లో పడకుండా కాపాడుతున్నాడండి. నీ పాదములు గోతులో పడిపోకుండా ఆయన నీ పాదాల నుంచి పట్టుకుంటున్నాడు. అవునా కాదా? ఆలోచించండి. అవునా కాదా? కంటి బిడ్డలు నడిచేటప్పుడు లేదా ఆటలు ఆడుకునేటప్పుడు అవి ఏం చెప్తే అప్పుడప్పుడు అంత పడిపోతూ ఉంటాయి. పడిపోతున్నప్పుడు ఏమవుతుంది? మోకాళ్ళకి మోక చేతులకి దెబ్బలు తగిలి కొట్టుకుపోయి రక్తాలు కారుతూ ఉంటాయి. తల్లి ఏం చేస్తుంది? అప్పుడు వెంటనే పరిగెత్తి వెళ్ళి ఆ బిడ్డనే ఊళ్ళో తీర్చుకుంటాం. అలాగే మనకు కూడా కొన్నిసార్లు ఈ శత్రు సమూహం ద్వారా కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి. నాకు అవుతాయి, మీకు అవుతాయి.
ఇంకేదంటే ఇక్కడ కూర్చున్న మీరు దేవుడిని దూషించిన వాళ్ళే, ఇక్కడ వాకింగ్ చేస్తున్నా నేను కూడా దేవుడిని దూషించిన వాడిని బాధను బట్టి. అయినా దేవుడు కోపించాడు మన మీద, ఆయన కోపడితే మనం భూమి మీద బ్రతకాలమా? అయినా సరే అదే అయినా సరే వాడు ఏం చేస్తాడు, అక్కడ అక్కడ కొట్టేస్తాడు, టంటం కూడా కొట్టేస్తాడు, పిల్లకి వెళ్ళి దెబ్బలతో అవుతున్నాయి. కానీ ఆ పిల్లకి కోపం వచ్చిందా, ఏదో సరదాగా ఏదో తమ్ముడే కదా అని చెప్పి అనుకోండి, అదే ఒక కేసు కొట్టేస్తాడు. ఎందుకు విషయం చెప్తున్నానండి, దేవుడు కూడా కొన్ని సార్లు మనం కొడతాడండి. మనం మార్గం తగ్గ దేవుడు మనం కొడతాడు, కానీ ఆయన కొట్టినా మనం విడిచిపెట్టే దేవుడు ఆయన పిల్లలు ఆయన కొట్టుకుంటాడు. ఆయన పిల్లల మీద మన ఆయన కొడతాడండి, కొడతాడో ముద్రలు వేసుకుంటాడు. ఆయన ఒక్క ఆయనకు ఉందా, మనకు కూడా ఉందా హక్కు? తండ్రి నేను నీ కుమారుని కదా, నీ కుమార్తెని కదా, నా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమలు పడుతున్నావు, ఎందుకు ఇలాంటి బాధలు పడుతున్నావు, ఎందుకు బతకాలి ప్రభు అని చెప్పి మనకు వ్యాధి వస్తూ ఉంటే, మనకు సోదరులు వస్తూ వచ్చినప్పుడు మన కన్నీరు కాడుతుంటే దేవుడు నవ్వుతున్నాడా? నవ్వుతున్నాడా దేవుడు? మన ప్రతి కన్నీని కొంచెం కూడా తుడిచి ఆనంద కోసంగా మార్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. నీవైనా నేనైనా మనం అందరం కూడా నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి, అందరికంటే గొప్పవాడండి, నమ్మదగిన వాడండి. అంత మంచి దేవుడు మనం కనుక్కున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుడిని నమ్ముకున్న నీవు, దేవుడిగా కలిగినటువంటి నీవైనా నేనైనా మనకున్నటువంటి గొప్పదన్యత ఈ లోకంలో ధనవంతులకు కాదు కదా, ఐశ్వర్యవంతులకి కాదు కదా, ఈ లోకమంతా సంపాదించిన వాడికి ఎవరికి కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అంటున్నటువంటి మాట, నీకు నేను తోడై ఉన్నా. ఎవరికి? ప్రార్థన చేసేవాడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడంటే ప్రార్థన చేయకుండా నిద్రపోమని కాదు. ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు అంటే ఆయన మనతో ఉంటే ఆయన తోడై ఉంటాడు. ప్రార్థన అందుకనే చేయాలి అంటే వర్తమానం నేను ప్రార్థన గురించే మాట్లాడతాను ఎక్కువగా. కారణం ఏంటంటే నీ ప్రార్థన నీ భర్తను కాపాడుతుంది, నీ ప్రార్థన నీ భార్యను కాపాడుతుంది, నీ భార్య భర్తల ప్రార్థన మీ పిల్లల్ని కాపాడుతుంది, నీ తోబుట్టులను కాపాడుతుంది. ఎంతోమంది మన దారిలో కనపడప్పుడు అయ్యా మా గురించి ప్రార్థన సాక్ష్యం చెప్పినారు. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు మా గురించి అన్నారా? అది మన నేను అప్పడిగారు వాళ్ళు, అప్పడిగిన వాళ్ళు ఏమడిగారు? ప్రార్థన చేయమని అడిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆమేన్ అన్నాడు. మరి మనం ఏం చేయాలి? చెప్పిందిలే, ఏదో సాక్షిగా కూర్చుందిలే, మనకెందుకు అనుకుంటావా? అనుకుంటే దేవుడు పదకొండు ఇస్తాడంట, నీకు నాకు కూడా ఇస్తాడు. దేవుడు ఎందుకు చెప్పాడు? ఇది చెప్పిన దాన్ని విని విన్న దాని ప్రకారం మీరు ఏం చేయాలన్నా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని సాక్ష్యం ఉండాలి, సాక్షులు ఉండాలి, సాక్ష్య జీవితానికి కలిగి ఉండాలి. దేవుని పెట్టి ఏముండాలి? సాక్ష్యమై ఉండాలి. దేవుడు అదే చెప్పాడు, యోదయ సమయం ఉదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అక్కడ దాకా కాకపోతే కనీసం మన ఇంటి పక్క చుట్టూ ఉన్నవాడు సాక్షిగా చేస్తాం. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదటి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. రెండవది ఏమన్నాడంటే, భయపడకవా, నేను తోడైగా ఉన్నానని చెరవిస్తా ఉన్నాను కనుక నువ్వు దేనికి కూడా భయపడవద్దు. తోడై ఉన్న దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. భార్య తోడున్నా, భర్తకి భార్య తోడున్నా, తల్లిదండ్రులు పిల్లలు తోడున్నా, పిల్లలకు తల్లిదండ్రులు తోడున్నా, ఈ లోకంలో ఎవరికి ఎవరు తోడున్నా ఆ తోడు ఉండేది కొంతకాలం మాత్రమే. అవునా కాదంట? ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారు మనతోటి? అందరికీ కాదు, కొందరికి. ఏమండి ఇప్పుడు ఇచ్చినాడు గారు ఉన్నారా? తండ్రి ఉన్నాడా? తల్లి ఉందా? ఇప్పుడు భర్త ఉన్నాడా? అందరూ మా వాళ్ళు అనుకున్నారు, కానీ చివరికి ఎవరు లేరు. పోయిన వాళ్ళు పోయారు, బతుకున్నప్పుడు కూడా చివరికి ఆవిడ వంటనే చేసినట్లే చేశారు. ఆవిడలే కాదు ఈరోజు నిన్నైనా ఎవరి మీద మన అందరం పరిస్థితిలో ఉంటే కొందరు చెప్పుకుంటున్నారు, మనం చెప్పుకోవట్లేదు. అంతే తేడా. వాళ్ళు బాగున్నారని మనం అనుకుంటున్నాం. 10 ఎకరాలు పొలం ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటాము. వాళ్ళకి ఏం రోజు లేదా నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాం, కానీ ఆడుకుంటే సముద్రం మనకంటే పెద్దగా ఉన్నాడు. ఇదివరకు ఇప్పుడు వెళ్తుందని చక్కగా ఆమె మీద మనకు అంత తొమ్మాలేసి పడుకుంటే ఆమె మీద నిద్రపడదు. రాత్రి పడుకుంటారని తెల్లవారునా నిద్రపడుతుందండి. మన చర్చగా మనతో ఉంటుందండి. అప్పుడప్పుడు ఆ మనిషి అన్నం తిని పడుకున్నాక తెల్లగంటలు 2-3 గంటలు నిద్రపడుతుంది. అప్పుడైనా పడుకోదంట. దిగులు అలాగే మిడుకు చూస్తూ ఉంటుందండి. కారణం ఏంటంటారా? ఆ మనిషిగా ఏమి లోటుపాట్లు ఏం కాదు.
తెల్లారితే అప్పుడు వస్తాడు అలాగా, సీటీలో వస్తాడు అలాగా అలాంటి బాధపడేది లేదు. కానీ నిద్ర పట్టదు అంతే. నువ్వు కుటుంబం మీద తిని నువ్వు పడుకో, నువ్వు చేతిలో వచ్చి కూడా నీకు నిద్ర వచ్చేస్తుంది నీకు చూసానండి. మరి తెల్లవారు పడుకోవాలన్నా మనకి నిద్ర కారణం ఏంటంటారా? మీరు ఏంటి అంటున్నారు చెప్పకుండా మనిషికి నేను పంపిస్తాను మీ దగ్గరికి, గ్రామం దగ్గరికి వెళ్ళమని చెప్తాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఏంటంటే నిద్ర పడుకున్నామంటే సమయం లేనాడు కొంతమంది, పడుకుంటే పడుకోకపోయినా కూర్చుంటే నిద్రట్టేసేవాడు మరి కొంతమంది. దేవునికి స్తోత్రం. మనిషికి రావాలి మనకి ఇచ్చాడు దేవుడు. అంచేత ఎవడన్నా ఎవరు లేకపోయినా మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టి పోకూడదు. మొట్టమొదటిది తోడైన దేవుడు. రెండవది ఏంటంటే నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏం చేస్తాడంటే ఇక్కడ నీవు దిగులు పడవద్దు. దేవునికి స్తోత్రం. చదవరా, చదువు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను నీకు దేవుడిగా ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దు. నువ్వు దేవుడు లేనివాడు కాదు, నీకెవరు లేనివాడు కాదు, నువ్వు దిక్కులేనివాడు దిక్కులేనివాడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ఇవాళ ఉంటేనే పోయేవాడి గురించి నువ్వు ఆధారపడద్దు. నీ తల్లి నీతో లేదు, నీ తండ్రి నీతో లేడు, నీ భర్త నీతో లేడు, నీ భార్య నీతో లేదు, చివరికి నీ తోబుట్టులు కూడా నీతో లేదు. ఈరోజు నేను నీతో ఉన్నాను అన్నాడు. ఎంతోమందికి మనం వెళ్ళాం, ఎంతోమందికి చేసాం, ఉపకారాలు చేసాం, చేసి చెప్పుకోకూడదు. కానీ అంటే డబ్బు విషయమే కాదు, మాట సహాయం కూడా సహాయమే. డబ్బే ఒక్కర్లా, ఒక మాట కూడా మనకి ఎంతో ఉపకారం అవుతుంది ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నమ్ముకున్న దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఏమంటాడు? నేను నీకు తోడై ఉన్నాను. రెండోది భయపడకంటున్నాడు. మూడవది నీకు తోడై ఉన్నాను. రెండోది ఏంటంటే నువ్వు భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను. నువ్వు నాకు కుమారుడుగా కుమార్తెగా అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది ఏంటమ్మా? నాలుగో మాట ఏంటరా? నువ్వు దిగులు పడద్దు, నేను బలపరుస్తాను. నువ్వు దిగులు పడద్దు. ఎందుకు దిగులు పడుతున్నావు? నీకు వచ్చే శ్రమను బట్టి దిగులు పడుతున్నావా? నీకు వచ్చిన వ్యాధిని బట్టి దిగులు పడతా ఉన్నావా? నీకు వచ్చే శోధన బట్టి దిగులు పడతా ఉన్నావా? ఏ సమస్య గురించి నువ్వు దిగులు పడుతున్నావు? నువ్వు దిగులు పడవద్దు, నేనున్నాను నీకు తోడు. దేవుడు ధైర్యం ఇస్తున్నాడు ఈరోజు నీకు నాకు కూడా. ఈ మాట నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది, ఎంతో బలాన్ని ఇచ్చింది, ఎంతో శక్తిని ఇచ్చింది. అమ్మ తెల్లారితే నువ్వు చేసిన అప్పులకి బ్యాంకు వాళ్ళు వచ్చి నీ ఇల్లు జప్తు చేస్తున్నారమ్మా, మైకలో ఊరంతా అనౌన్స్మెంట్ చేసి నీ ఇల్లు జప్తు చేస్తున్నారంటే ఆ రాత్రి నీకు నిద్ర పడుతుందా? నిద్ర పడుతుందా నీకు ఆ రాత్రి? నీ నాన్నగారు ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తారా టైంలో? ఎవడో చేయరు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా రేపు జరగబోయే గారికి నువ్వు నిద్ర మానేసి దిగులు పడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నిన్ను నడిపించే దేవుణ్ణి నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో మాటగా దేవుడు అంటున్నాడు, నీవు దిగులు పడవద్దు, నీవు దిగులు పడవద్దు. ఏ విషయంలో కూడా దిగులు వద్దు. నీకు బిడ్డలు ఇచ్చిన వాడు నీ బిడ్డలు కాపాడుతాడు. అవతల వాడు ఎలాంటి భయంకరమైన శత్రువులైనా, ఎలాంటి రేఖమ్మ లాంటి వాడైనా, నీ మీద ఇల్లెక్కి పెట్టినా, నిన్ను తరుగుతున్నా, నిన్ను మీ హింసపడుతున్నా, నీ దేవుడైన యెహోవా నిన్ను మాత్రము ఎవరి నీ పక్షంగా ఉండి వాళ్ళకి యుద్ధం చేస్తాడు. శత్రువులు ఏం చేస్తాడు దేవుడు? శత్రువులు ఏం చేస్తాడమ్మా? మిత్రులుగా మారుతాడంట. మన శత్రువులు అనుకున్న వాళ్ళను దేవుడు మనకి మిత్రులుగా మారుస్తాడు. మనకి ఇంకేమి లేదనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుని 15,000 సీసీ కెమెరా పెట్టుకున్నాడు. దానికి అర్థమేంటి? దానికి మనుషులు ఎవడో చూసింది కూడా సాక్ష్యం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు సీసీ కెమెరా ఏం చేస్తుంది? నువ్వేం చేసావో, ఎలా చేసావో రాత్రి పగలనగా నీకోసం కనిపెట్టుకుని చూస్తుంది అనమాట. రాత్రి పగలు. ఇక్కడ పొగలతోనికి కాళీపట్నం వచ్చామా, ఇంటిలో ఏం జరుగుతుంది ఇక్కడ మాకు ఇక్కడ తెలుస్తుంది.
అలాగే కాళీపట్నం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళీపట్నం ఏం జరుగుతుందో మాకు అక్కడ ఇంటికాడ తిరుగుతాడు. సీసీ కెమెరా ఉండడం వల్ల అంత ప్రొడక్షన్ ఉందన్నమాట. బత్తావులు లాంటి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఇలాంటి బత్తావు లాంటి ఎక్కడ గోడగడ నించేసి ఉన్నదాన్ని ఎవరో తెలియదు. మనం ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మొత్తం అన్నీ కూడా అది లాక్ ఉంటుంది ఆటోమేటిక్గా. అది లాక్ని మనకి మ్యాగ్నెట్ ద్వారా చెరకి పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకంటే మనుషులు నమ్మదగిన వాడు కారు కాబట్టి, చూసినా చూడదు అంటున్నారు కాబట్టి. కళ్ళుండి కూడా వాళ్ళు ఎలాగైపోయారంటే కబోతులు అయిపోయారు. కళ్ళు లేని కబోతులు అయిపోయారు. చూసింది నువ్వు చూడలేదు అన్నావంటే కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు నీకేం లేదు, చూపు లేదు. కళ్ళు లేని కబోతులు అయిపోయారు వాడు. నువ్వు చూసి చూడలేదు అన్నావంటే కళ్ళు లేని కబోతుతో సమానము. దేవునికి స్తోత్రం. కళ్ళు నుండి చూడలేవు యేసు మహిమను, చెవులు వినలేవా యేసు మాటను. కళ్ళు నుండి చూడలేవు యేసు మహిమను, చెవులు వినలేవా యేసు మాటను. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి కానీ కనబట్ల. నోరు ఉంది కానీ మనకి ఏం చేసినా మాట్లాడట్లా. చెవులు ఉన్నాయి కానీ పని చేయట్లేదు. చాలా మంది కళ్ళు అలాగే కనబట్లా. చూసింది కూడా నువ్వు చూడలేదు మీరు అబద్ధం ఆడేవంటే రేపొద్దున ఇలాంటి ఆప్త నీకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నవాడు కూడా అదే చెప్తారు కదండి. ఇవాళ ఏమిస్తావు రేపొద్దున అదే పంట కదా. ఈరోజు మంచి చేస్తేనే పొద్దున మంచి జరుగుతుంది. ఈరోజు నువ్వు కీడు చేస్తేనే పొద్దున నీకు కీడే కనిపెట్టి ఉంటుంది. అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4వ మాట దేవుడే ఉంటున్నాడండి. నువ్వు దిగులు పడుతున్నావా నా తల్లి? అయ్యా నువ్వు దిగులు పడుతున్నావా? వ్యాధుల గురించి, బాధల గురించి, దరిద్రుల గురించి నువ్వు దిగులు పడుతున్నావేమో. నువ్వు దిగులు పడవద్దు, నేను నీకు తోడై ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట కూడా మనం చూసినట్లయితే నిన్ను నేను బలపరుస్తాను. నిన్ను నేను బలపరుస్తాను. మనం రేపు పొద్దున ఉపవాస ప్రార్థన పెట్టుకుని దేనికోసం? మనము బలపరుచుకోవడం కోసం, బలపరచబడటం. నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు కృంగిపోవద్దు. నీ గురించి కానీ, నీ బిడ్డల కోసం కానీ, నీ భర్త కోసం కానీ, నీ కలిగిన సమస్తం దాని గురించి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో. కన్నీరు అనుమానంగా చేసుకుని ఎవరికి చెప్పుకోలేక, ఒకవేళ ఎవరితో చెప్పుకున్నా నిన్ను హేళన చేసేవాళ్ళు తప్ప నీకు మేలు చేసేవారు లేదు. అలాంటి సమయంలో నీవు కన్నీరు అనుమానంగా చేసుకుని నువ్వు కృంగిపోతావంటే దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను బలపరుస్తాను. నేను నిన్ను బలపరుస్తానమ్మా. నీ కష్టం వచ్చినప్పుడు హక్కుని చేర్చుకొని నేను ఉన్నాను కదా, నీకు ఏం భయపడదు. ఒక్క మాట ఎంత ఆదరిస్తుంది అంటారు. ఒక్కసారి ఆ మాట గురించి మీరు ఆలోచించండి. చిన్న మాటే. నీ పెద్ద కష్టాల్లో ఉన్నటువంటి నీకు, అమ్మ నీకు ఎలాంటి బాధ వచ్చినా నేను వెనకాల నీకు ఉన్నాను తల్లి. నీకే బాధ వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను. నువ్వు భయపడగానే ఒక్క మాట ధైర్యం చెప్పేవాడు మనకు ఉన్నాననుకున్న హక్కుని నేర్చుకుని ఎలా ఉంటుంది మన మనసు? అమ్మా ఎలా ఉంటుంది? ఎంతో ధైర్యం వస్తుంది. నాకు ఏ బాధ వచ్చినా ఆయన ఉన్నాడు నన్ను అడిగిన వ్యక్తి. నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నాడు నాకు సహాయం చేసే వ్యక్తి. అంచేత నేను దేనికి ఇంకా భయపడను. ఈ మాట ఇచ్చేవాడు ప్రభువైన యేసు ఒక్కడే. ఏ మనిషి మాట మీరు నమ్మకండి. నేను సహాయం చేస్తానంటాడు. అనండి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎలక్షన్లో వచ్చి మీరు ఓట్లు వేస్తే మేము రోడ్లు వేస్తామంటాడు. ఓట్లు వేస్తారు, రోడ్లు వేస్తామంటాడు. ఓట్లు వేయించుకున్నాడు కానీ మళ్ళీ ఓట్లు వేస్తాను వచ్చిందాక మళ్ళీ మనకి మాట్లాడరాకుండా మళ్ళీ కనపడరా. ఆ రోడ్లు అలాగే ఉంటాయి. 4 నెలలు నా కోతుల్లో పడిపోయి పైకి నిజానికి మోకాలు కొట్టుకుపోతాయి. ఏమండి అవునా? 4 నెలలు ముసలు ఉన్నారు అనుకునే కోతుల్లో పడితే బండోళ్ళు, సైకిళ్ళు, రాత్రులైన మాట్లాడిన తెలియగా కోతులు పట్టమే పడిపోతాం. అంతేదంటే ఓట్లు వేస్తే రోడ్లు వేస్తామన్న వాళ్ళు ఓట్లు వేసుకున్న తర్వాత రోడ్లు అయితే మళ్ళీ ఎవరు అడ్రస్ ఉండరు. ఒకవేళ అయ్యా మా ఊరికి వచ్చే రోడ్డు గోతులు బతుకుతూ ఉంటాయా అంతైనా కనీసం పెంచినట్టు కూడా పెంచండి అంటే సరేనమ్మా సోత్తనమ్మ వెళ్ళండి అని అంటాడు. అవునా? ఇలా ఉంటుంది జీవితం. అంచేత ఎవడు నమ్మకూడదంటండి. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. కనుక మన కష్టం ఉంటే ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తే ఏదో ఒక రోజుని మన కార్యాలైనా
నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవ మాట ఏంటంటే, ఆరో మాట ఏంటి? నిన్ను బలపరుస్తానన్న తర్వాత ఏమన్నాడు దేవుడు? నీకు నేను సహాయము చేయవాడును నేనే. దేవునికి స్తోత్రం. నీకు సహాయము చేసేవాడిని ఎవరంట? నేనే దేవుడు అంటున్నాడు. అంచేత ఇన్ని ధైర్యాన్నిచ్చే, ఎంత శక్తినిచ్చే, ఎంత బలాన్ని ఇచ్చే మాటలు చెప్పిన వాళ్ళు కనీసం మన పడుకుంటున్నాడు కానీ, మన తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు కూడా మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు లేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం ఇచ్చిన టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటండి? మేము అనుకున్నాం, నాకు ఇంకొక ఇద్దరు భారతులు ఉన్నారు, మన ముగ్గురు కలిసే ఉందాం. ఎవరికి కష్టం వచ్చినా మన ముగ్గురు కలిసి చేసుకుందాం. ఒకరి కష్టం కదా వాళ్ళ పాలు ముగ్గురు పోతుకుందాం అన్నాం. తీరా నాకు కష్టం వచ్చేటప్పటికి చూశాడు. చూసి నేను మళ్ళీ వస్తాను 10 నిమిషాలు అన్నాడు. అలా వెళ్ళిపోయాడు. గొడవ జరుగుతుంది ఇక్కడ. 20 నిమిషాల పైకి వచ్చాడు. మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చున్నాడు. మాస్టర్ గారు నాకు సాయంకాలం మీతో వెళ్ళిపోతానని బండి తుర్రు వెళ్ళిపోయాడు. నీకేదైనా వస్తే నేను వద్దాను అన్నాడు కదా నాతోటి. మరి ఉండాలి వద్దా? మాట్లాడాలంటే ఉండాలి కదా. తుర్రు మంది వెళ్ళిపోయాడు. కారణం నాకు ఏముంటాడు? సాక్ష్యం చెప్పాల్సి వస్తుందేమో. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు సాక్ష్యం చెప్పాలేమో. అక్కడి నుంచి మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలేమో. ఈ పోలీస్ స్టేషన్ గొడవ, ఈ కోర్టు గొడవ నాకెందుకు వచ్చింది? ఏదో ఒకటి మేకుండా వెళ్ళిపోతే లేకపోతే నాకు ఏ గొడవ ఉండదు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలని మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అది ఆ ఫోటో కనపడుతుంది చూడండి. ఉందా ఫోటో? ఏముందా ఫోటోలో? ఉందా? మాకు తనకేదా పైన ఉందా లేదా? హలో, అక్కడ బోర్డు మీద ఏముంది? పైసా కదా? పైన తలకే ఉందా? కింద తలకే ఉందా? ఉన్నదా లేదా? ఎక్కడ ఏ బోర్డు ఉంది? ఏ బోర్డు? ఉపవాస పండుగ వృత్తాంతనాల్లో ఆ పైన తలకాయ. అంత శ్రేయం ఉండేవాళ్ళు కష్టం వస్తే తప్పుకెళ్ళిపోయాడు. కాబట్టి బాధ వస్తే తప్పిపోయాడు. వాడికి ఏదో సమస్య వస్తే నేను చదివాను నా భార్య వారం 10 రోజులు సహాయ సహకారంగా ఉన్నాం. ఇన్ని రకాలుగా ఎన్ని చేసినా చూడండి, ఇన్ని సహాయం చేసినా మాకు అవసరం వచ్చేటప్పటికి అతను నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా పక్కే వెళ్ళిపోయాడు. ఏంటది సరిగ్గా ఈ రోజుని అంతే దేవుడు అంటున్నాడు, మరి పిచ్చివాడా నీకు ఈ బాధ వచ్చింది కాబట్టి ఎవడు ఎలాంటోడో నీకు తెలుస్తుంది. అవునా కాదంటారా? ఎలా బాధ వచ్చిందా కాబట్టి ఎవరు ఎట్లాంటోడో తెలిసింది. ఈ బాధ మనకు రాకపోతే వాడు బాధ ఆ గురించి మనకు తెలుస్తుందా? తెలదు. అంటే ఇది మనకు మేలు కోసం వచ్చిందా, కీడు కోసం వచ్చిందా? మేలు కోసం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ నీకు నేను సహాయం చేసేవాడిని నేనే అంటున్నాడు. సహాయం చేసే దేవాది దేవుడు. 7వ మాట్లాడు ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీతి అను నా దక్షిణ హస్తము గారి కుడి చేతితో మనల్ని ఆదుకునే దేవుడు అండి. ఆదుకునే దేవుడు. ఈ మాట నమ్మండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నాడు. ఎవరైనా ఆదుకునేవాళ్ళు ఈ రోజుల్లో? నమ్మించి నమ్మకద్రోహం చేసేవాళ్ళే, నమ్మించి నమ్మకద్రోహం చేసేవాళ్ళే, కాబట్టి మాట ఇచ్చి తప్పుకునేవాళ్ళే, ఈ చేతను వాగ్దానాలు చేసేవాళ్ళకి వాగ్దానాలు నెరవేర్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాను అన్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను అంటున్నాడు. కష్టకాలంలో ఆదుకునే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఇంత మంచి దేవుడిని కలిగిన మనము కంటే గొప్ప ధన్యతలు ఈ లోకంలో ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు లేరు. ప్రియమైన దేవుని పెట్టారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నమ్ముకున్న దేవుడు ఆపత్కాలంలో ఆయన మనం మొరపెట్టగా మరణాలకించే దేవుడు. ఎలాంటి కష్టమైనా సరే ఇది నేను చేస్తానా, ఇది నేను చేయలేను అనేవాడు కాడు. అది మనకే, ఆ విషయం మనకే. లౌకిక ఎప్పుడైనా డెవలప్ పడలేదు. ప్రేమకుమారి పోయినాడు కదా, 50,000 సాయం చేయమన్నాను అనుకో, 10,000 అయితే నా దగ్గర దొరకకుండా 5,000 చేస్తాను.
ఒకవేళ 10,000 ఇవ్వలేకపోతే 5,000 చేస్తానని చెబుతాను. కానీ దేవుడిని నువ్వు అడిగితే 10,000 అడిగితే 20,000 రూపాయలు సాయం చేస్తాడా చేయడా? మాట్లాడాలంటే చేస్తాడా చేయడా? చేస్తాడని నమ్మకూడదని కూడా చేయగలుగుతుండే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇది చేస్తానా చేయలేదని అనేది దేవుడు కాదు. ఆ మాట మనమంటాం మనుషులుగా. అంటే అది మనం కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. అలాగే మన పిల్లలకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు ఏదైనా అడిగితే వాడు కొన్ని కొనిపడతాం, కానీ అన్నీ మనము కనిపెట్టాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొనిపెట్టడం అన్నీ కొనిపెట్టడం, కొన్ని కొనిపెడతాం. కానీ మన పరలోకం తండ్రి ఆలస్యమైన కానీ అయినా మనం అడిగిందల్లా కొనిపెట్టే దేవుడే. మనకు అడిగిందనే ఇస్తూ ఉంటాడు. నేను రాత్రి అనుకో ఇవన్నీ ఎలా పడుకుని రాత్రి నాకు తేల చెప్తుంది నిద్రట్లేదు. ఇవన్నీ దేవుడి కార్యాలను తలంచుకుంటు 2 సార్లు వేసి కూర్చున్నాను, 2 సార్లు 3 సార్లు వేసి కూర్చున్నాను. ఎందుకంటే దేవుని కార్యాలు అలాంటివి. దేవుని కార్యాలు కళ్ళ కట్టినట్టుగా చూపించాడు, కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. నేను ఎంత ఆశ్చర్యపడ్డాను, ఎంత భయపడ్డాను. అయ్యో నేను ఒంటరిని అయిపోయింది చెప్పి ఎంత ఏడ్చాను, ఎంత కన్నీరు గార్చాను. దేవుడు అన్నాడు, నీవు ఒంటరి వాడటం కాదు అబ్బాయి, నేనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నా. ఈ యొక్క లోకంలో కుళ్ళిపోయిన సమాజంలో నుండి నేను నీ ప్రత్యేకపరుచుకున్నాను. కనుక నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. నీ చేతున్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటానన్న దేవుడు ఆదుకున్నాడంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆదుకుంటానన్న దేవుడైనా ఆదుకున్నాడు. నన్ను ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అది కూడా నన్ను ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆవును ఆదుకుంటాడు. మనందరూ ఆదుకున్న దేవుడు ఆయన్ని ఆదుకుంటాడు. ఆయన పక్షపాతి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఆదుకునే దేవుడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడికి ఏం పెట్టాలి మనం? ఆయన మనను ఆదుకునే దేవుడు. అర్థం మీకు అందరికీ ఆయన ఆదుకునే దేవుడు కాబట్టి ఆయన అంత ధైర్యం పొందుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నీవు భయపడవద్దు. ఏమొద్దు భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు భయపడవద్దు అని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండిగా దయచేయనుగాక. ఆమేన్. తలల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం.